ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, క్రొత్త ఆంగ్ల సంవత్సరం ఉత్తరాయణంలోకి ప్రవేశించాం. దక్షిణాయనంలోంచి దేవతలకి పగలుగా చెప్పుకునేటటువంటి కాలం ఈ ఉత్తరాయణంలో మనం దైవీ ప్రవృత్తి కలిగి ప్రవర్తించగలిగే యోగ్యత మనకి కావాలి అని భగవంతుణ్ణి ప్రార్థన చేసుకుందాం. కాలం మంచిది. మనం చేసేటటువంటి కార్యాలకి ఆదర్శంగా ఉండేటటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు. మానవ జాతికే ఆదర్శం రామచంద్రుడు. తన బాధ్యతను తానెప్పుడూ నెరవేర్చడం మానలేదు. కానీ ఏది చేసినా తను ఎలా చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అని తెలిసి చేసినవాడు మానవుడు. అలానే చేశాడు రాముడు. పైకి మనకి కొన్ని కార్యాలు అసంబద్ధంగా అనిపిస్తాయి. వాలిని చెట్టు చాటు నుంచి కొట్టడం, గర్భవతిగా ఉండే సీతని వనానికి పంపడం, లోకమంతా శోక సాగరంలో మునిగి తేలుతున్న వారందరినీ కూడా కాదని తాను వనాలకి పోవటం, తనని అనుసరించి వచ్చినటువంటి అయోధ్యాపుర జనులని నదీ తీరంలో భ్రమపరచి సరయూ నది దగ్గర తను ఉత్తర దిక్కుకు వెడుతున్నట్టుగా చూపించి దక్షిణ దిక్కుకి తను సాగిపోవడం, ఇలాంటి కార్యాలు ఎన్నో. కానీ ఏది తను ఎలా చేస్తున్నాడో తెలిసి చేశాడు కనుక ఆయనకి అవి దోషావహాలు కాలేదు. అంటే మనిషి చేసే పని కాదు ప్రధానం, పని వెనక తను పొందేటటువంటి ఆ జ్ఞానం, చేసేది తాను ఎందుకు ఎలా చేస్తున్నాడో తెలిసి చేయగలిగితే ఆ జ్ఞానం ఎంత ప్రభావవంతంగా ఉంటుంది అనేది చూపించిన మహామనీషి రామచంద్రుడు. అందుకే రాముణ్ణి ఆదర్శ మానవుడు అని అంటాం. ఆయన ఒక మోడల్, 100% మనం నేర్వదగినటువంటి ఒక మోడల్ అన్నమాట. అంటే ఏమంటే తర్వాత కాలంలో ఎవరు లేరా అప్పటి నుంచి ఇప్పటిదాకా? ఎందుకంటే రాముడి కాలం ఒక లెక్క ప్రకారం చూస్తే సుమారు 17.5 లక్షల సంవత్సరాలు అని అంటారు. ఈ 17.5 లక్షల సంవత్సరాల్లో తిరిగి మళ్ళీ మనకి ఆదర్శంగా చెప్పుకోవడానికి మరొక మానవుడే దొరకలేదా అంటే ఉండి ఉండొచ్చు. కానీ మనం ఎప్పుడైనా ఒక ఉదాహరణను తీసుకునేటప్పుడు ఎక్కడ ఎక్కువ శాతం మనకి అనుకూలత ఉంటుందో దాన్ని ఉదాహరణగా తీసుకుంటాం. అంటే ప్రతి వ్యక్తిలోనూ కొన్ని మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఉంటాయి. కొంత మంచి చెడు కూడా ఉండొచ్చు. కానీ మంచి 50%, 51%, 52, 54, 60, 65, 70, 75, 80, 90, 95, 98, 99, 0.1, 2, 3, 4 ఏదేది ఎక్కడెక్కడ మనకి అధికమైనటువంటి మంచిని చూపించగలిగే దృష్టాంతం ఉంటుందో దాన్ని మనం ఎప్పుడు ఉదాహరణగా తీసుకుంటూ ఉంటాం. అలాగా మానవత్వానికి మచ్చు తునకలుగా ఉండేటటువంటి మహనీయులు ఎందరో ఈ మధ్య కాలంలో చరిత్రలో
ఉంటారు. కానీ అతి అధిక శాతపు మంచితనాన్ని కలిగినటువంటి మహనీయుడిగా మనకి చెప్పుకోదగినటువంటి తత్వం రామతత్వం కనుక దానినే మన వాళ్ళు దృష్టాంతంగా పెట్టుకుని ఇప్పటికీ ఆదర్శ మానవుడు అని ఆరాధిస్తారు. ఆరాధన ఆయన కోరలా, మనకు అవసరం కనుక మనం ఆరాధిస్తున్నాం. గుడులు ఆయన కట్టమని కోరలాయి, కానీ మనకి ఆదర్శాన్ని చూసుకోవడానికి కావలసిన స్థానం ఒకటి ఉంటుంది కనుక ఆయనని గుడిలో పదిలంగా నిలిపి మనని మనం సవరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మానవ జాతికి అంతటికీ అవసరం అని మనం చేస్తున్నాం. జ్ఞానం ఎట్లా ఉండాలి? జ్ఞానం అనేది చెప్పుకునేది కాదు. జ్ఞానం ఆచరణని బట్టి గుర్తించేది. చేసేటటువంటి ఆచరణను చూసి జ్ఞానం అనుమీయతే అంటారు మనకి శాస్త్రకారులు. అంటే వాడు చేస్తున్నటువంటి పనిని బట్టి ఓహో ఇలాంటి జ్ఞానం వీడికి ఉండి ఉంటుంది, ఇలా వీడు ఆలోచిస్తూ ఉండి ఉంటాడు అని మనం గుర్తిస్తామన్నమాట. రాముడి ఆచరణని చూసి ఆయనకు ఉండేటటువంటి జ్ఞాన పాకం, జ్ఞానం యొక్క పరిపాక దశ ఎంతటిది అనేది గుర్తిస్తారన్నమాట. ఎందరినో మహానుభావుల్ని ఉపాసించిన ప్రభావం చేత, వారందరి యొక్క సేవలు చేసుకున్నటువంటి ఒక గొప్పతనం చేత రాముడికి ఆ జ్ఞానం అంతగా పండింది. అందుకు ఆయన మనకి ఉన్న వ్యక్తులలో ది బెస్ట్ ఎగ్జాంపుల్ అవ్వగలిగాడైనా, అంటే అతి ఉత్తమమైనటువంటి ఉదాహరణగా మానవ జాతికి అందినటువంటి మహనీయుడు ఆయన. ఈ జ్ఞానం అనేది ముందు వెనక గుర్తించి వర్తమానాన్ని నిర్దేశిస్తుంది. అంటే గడిచిన దాన్ని గమనిస్తుంది, జరగబోయేదాన్ని ఊహిస్తుంది, వర్తమానంలో ఎలా ప్రవర్తించాలి అనేది తెలియజేస్తుంది అన్నమాట. అలా నడిపిస్తుంది. దాన్ని మన జ్ఞానం అంటాం. భగవద్గీత 4వ అధ్యాయంలో ఆ జ్ఞానం యొక్క గొప్పతనం ఏమిటి అనేదాన్ని శ్రీకృష్ణుడు అద్భుతంగా మనకి వివరించాడు. అందులో చెప్పిన అంశాలను మన వాళ్ళు యామునాచార్య స్వామి మహనీయులు, రామానుజాచార్య స్వామి వారి యొక్క ఆచార్యులు వారు చెప్తారు. ప్రసంగాత్ స్వస్వభావోక్తి కర్మణ అకర్మత అస్య చ భేదాః జ్ఞానస్య మాహాత్మ్యం చతుర్థాధ్యాయే ఉచ్యతే. 4వ అధ్యాయంలో ఏమేమి విషయాలు చెప్పారయా అని ఒక విషయ సూచి మనం ఇవ్వాలి అనంటే 4 విషయాలు చెప్పిరి. ఏం చెప్పారు? ఆరంభం చేస్తూనే తాను చెప్పేటటువంటి విషయానికి ఒక ప్రామాణ్యాన్ని చూపించాడు శ్రీకృష్ణుడు. అది చూపే సందర్భంలోనే తన యొక్క అవతార రహస్య జ్ఞానాన్ని కలిగించాడు. తాను ఎలా పుడతాడు, ఎప్పుడు పుడతాడు, ఏం చేస్తాడు, ఎందుకోసం చేస్తాడు, ఫలితం ఏమిటి, ఇవన్నీ చెప్పాడు అన్నమాట. చేసేటటువంటి పనిని ఎలా చూడాలి అనేది నేర్పాడు. అంటే చేసే పనిలో 2 అంశాలు ఉంటాయి. ఒక కాయిన్కి ఒక పక్కన మూల్యం ఉంటుంది, అది మనకి దాని యొక్క గుర్తింపును అందించేది. కానీ దాంతో సమాన ప్రాధాన్యం కలిగింది వెనకాతలుండే బొమ్మ కూడా. అట్లానే చేసేటటువంటి పని వెనకాతల ఉండాల్సినటువంటి తెలివి, ఇవి 2 కూడా చాలా ప్రధానం. ఇప్పుడు పని వెనక ఉండే తెలివి, ఈ పనికి కర్మ అని పేరు పెట్టారు. దానికంటే వేరైనది తెలివి కనుక ఆ తెలివికి కర్మేతరత్, కర్మ కంటే వేరైనది అకర్మ అని పేరు పెట్టారు. కర్మ అకర్మ, కర్మ పని, దానికంటే వేరైనది దానితో సంబంధించినది అయి ఉండాలి కనుక అది దానికి నడిపే వెనకాతల ఉండేటటువంటి జ్ఞాన అంశ అని అంటాం. అది అకర్మ. ఈ అకర్మ సహకారంతో చేసే కర్మ
ఎన్ని రకాలుగా ఉంటుంది. భేదాహ అస్యచ భేదాహ, కర్మలో ఉండేటటువంటి వైవిధ్యము ఎన్ని రకాలు చేయొచ్చు. మనకి 4వ అధ్యాయంలో ఆయన చెప్పాడు, ద్రవ్యయజ్ఞ, తపోయజ్ఞ, యోగయజ్ఞ, స్వాధ్యాయయజ్ఞ, జ్ఞానయజ్ఞ, రకరకాలుగా ఉంటాయా. కానీ వీటన్నిటికీ లక్ష్యం ఒక్కటే. ఏమిటి లక్ష్యం? పని చెయ్యాలి, బంధకం కాకుండా వాడు తిరిగి మళ్ళీ ఈ జనన మరణ చక్రంలోంచి దాటి బయటికి వెళ్ళగలగాలి. లక్ష్యం అది. ఇక్కడ ఉండడానికి, బతకడానికి, తినడానికి, తిరగడానికి, పండడానికి, కనడానికి దానికి ఏం పెద్ద జ్ఞానం అవసరమే లేదు. ఎందుకంటే ఇలాంటి పనులన్నీ కుక్కలు, నక్కలు, పందులు, పిల్లులు, దోమలు, చీమలు అన్నీ చేస్తుంటాయి కదా. అది మాత్రమే చేసేటైతే వాటికంటే దారుణమైన బతుకు మనిషిది అని మనం అంటాం. అయితే ఇవి వదిలేయాలని కాదు, కానీ ఇవి శరీరం ఉన్నందుకు జరిగే ప్రక్రియలు అవుతూ ఉండగా వీటి కంటే విలక్షణమైంది ఏదో ఒకటి చేయవలసినటువంటి బాధ్యత మనిషికి ఉంటుంది. వికసించిన బుద్ధి కలిగినటువంటి ప్రాణి కనుక వివిధ కర్మలు అని చెప్తారే, దానికి వికర్మ. ఇన్నిటికీ లక్ష్యం తనని తాను తెలుసుకొనుట, ఈ చక్రంలోంచి బయటపడుట. ఏ చక్రం? జనన మరణ చక్రంలోంచి బయటపడుట. ఇది దానికి సారాంశం అని మనకి గతంలో చెప్పాడు. అయితే ఇలా బయటపడాలి అంటే ఏం చేయాలి? దానికి తెలుసుకోవాల్సిందేమిటి అంటే, చేసేటటువంటి పనిని కొంచెం మార్చు. నా కోసం చేస్తున్నా, నా వల్ల జరుగుతోంది, ఇది నాదే ఇదంతా, ఈ భావనని తీసి నువ్వు పని చేయటానికి, నీ శరీరం ఈ రకమైనటువంటి క్రమంలో సాగటానికి నీకు తోడ్పడే చుట్టూ ప్రకృతిలో ఉండేటటువంటి దేవతలు, దైవీ శక్తులు ఎన్నున్నాయో వాటన్నిటినీ తనలో కలిగి ఉండేటటువంటి భగవంతుడికి ఇది నువ్వు అర్పిస్తూ చేయి. ఆ ప్రకృతిని మనకి తోడుపడేటట్టుగా తీర్చిదిద్దినటువంటి ఆ వ్యక్తులని ఆదరిస్తూ వారితో పాటు కలిసి జీవితాన్ని సాగించడానికి వీలుగా మనం ఉండాలి. అయితే అలా ఎందరు దేవతలు, ఇవంతరూ దేవతలే. సూర్యుడు ఒక దేవత, గాలి ఒక దేవత, నేల ఒక దేవత, నిప్పు ఒక దేవత, నీరు ఒక దేవత. ఇవంతా కూడా మనకి తోడుపడేటటువంటి శక్తి విశేషాలు. దేవతలంటే మళ్ళీ అదేదో బంగారపు కిరీటాలు, పట్టుబట్టలు కట్టుకు తిరిగే ఆకాశ చెరువులు కాదు, చెరువులు కాదు. ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉండేటువంటి శక్తి విశేషాలు, ఎనర్జీస్ ఆఫ్ ద నేచర్. ఇవి మనకి తోడ్పడుతున్నాయి. ఆ దేవతలను ఆరాధించు. 3వ అధ్యాయంలో ప్రారంభించాడు ఈ మాట మనకి భగవద్గీతలో. దేవాన్ భావయత తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయఃపరమవాప్స్యథ. వాటికి మీరు తోడ్పడండి అయ్యా, మీకు అవి తోడ్పడతాయి. అందరూ కలిసి బాగుపడండి అయ్యా అన్నాడు. ఇది మతమా? ఇదేం వేదాంతమా? ఇది జీవన విధానం. ఇది మనం బతికే బతుకు. ఇది ప్రతి ప్రాణికి అవసరము. మిగతా ప్రాణులు గుర్తిస్తాయి, మానతాయి, వదిలేద్దాం. బుర్ర ఉంది కనుక మనిషి గుర్తించాలి కదా. ఉండి కూడా గుర్తించకపోతే వాడికి ఆ బుర్ర వల్ల ప్రయోజనం ఏమిటి? కనుక అది పెట్టుకుని వాడు ఎందుకు కనుక ఈ భూమికి భారం కాకపోతే అలా కావద్దు. అయితే అలాంటి శక్తి విశేషాలు ఎన్నో మనకి తెలియవు. అందుకే వీటన్నిటినీ కలిగినటువంటి ఒక పరతత్వం, అది నేను అని చూపించాడు మనకి శ్రీకృష్ణుడు. ఆయనకి అర్పించు, ఆయనకు అర్పించి చేయవయా. నువ్వు పనే మానక్కర్లా, ఏది నువ్వు వదులుకోకర్లా, ఆయనకు అర్పించి దాన్ని స్వీకరించు. యజ్ఞశిష్ట అమృత భుక్ కా యాంతి బ్రహ్మ సనాతనం. నిత్యమైన నిరతిశయమైన ఆనందాన్ని పొందుతావయ్యా జీవితంలో. సీ హౌ ప్రాక్టికల్ ఇట్ ఈస్.
నీ చుట్టూ ఉండే ప్రకృతిని ప్రేమించు, ప్రకృతిని కాపాడుకో, నువ్వు బాగుపడతావు, జీవితం ఆనందమయమవుతుంది. ఇక్కడ ఉండగా పోయిన తర్వాత ఏమవుతుందో దేవుడు ఎరుక. కానీ అప్పుడు కూడా ఏదో మంచి ఉంటుంది, అది కూడా నువ్వు పొందుతావు అని మనకి చెప్తున్నాడు ఆయన. అది పొందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాడు ఆయన. ఆయన సర్వదేవతామయుడు. మిగతా ఉండేటటువంటి ఈ ప్రాకృతిక శక్తులన్నీ ఆయనలో వివిధ అంగములు, ఆయన అంగి. కనుక నీకు అవన్నీ తెలియకపోయినా దానివల్ల వచ్చే నష్టమే లేదా? అంగి ఆయన కనుక నువ్వు తెలుసుకుని ఆయన కోసమని చెయ్యి. ఇది మనకి జ్ఞానం. నీకు ఉండాల్సిన తెలివి ఇది. ఈ తెలివిని ఒక పడవగా చేసుకో. మనకి 36వ శ్లోకం దగ్గర నుంచి మనకి చెప్తున్నాడు ఆయన. ఈ తెలివిని ఒక పడవగా చేసుకో. వృజినం సంతరిష్యసి సర్వం జ్ఞానప్లవేనైవ అని చెప్పాడు ఆయన. ఈ జ్ఞానాన్నే ఒక పడవగా నువ్వు చేసుకున్నట్టయితే, అందులో నువ్వు స్థిరంగా కూర్చున్నట్లయితే, ఈ ప్రకృతిలోనే నువ్వు ఉండాలి. ఈ ప్రకృతిని వదిలి నువ్వు ఎక్కడికి పోవక్కర్లే. భగవద్గీత చదువుకుని జ్ఞానం కలిగితే శరీరం వదిలిపెట్టేసో, కుటుంబాన్ని వదిలిపెట్టేసో, లేకపోతే ఈ ప్రకృతిని వదిలిపెట్టేసి ఎక్కడికో కేచరుడు వైపు పోవాల్సిన అవసరం లేదు సుమా. ఇందులోనే నువ్వు హాయిగా జీవించు. కానీ ఇదంతా కూడా రకరకాలైనటువంటి అహంభావాన్ని కలిగించే, మమతలకి ఆలవాలమైనటువంటి ఒక నీటితో నిండిన, మురికి నీటితో నిండినటువంటి ప్రవాహం లాంటిది ఇది. ఒక పెద్ద సాగరం ఇది. ఏం చేయాలి? దీన్ని దాటాలి. అందుకే జ్ఞానం అనే ఒక పడవ కావాలి. అక్కడ అంత బురద ఉండేటప్పుడు నువ్వు ఆ బురద దాటి ఆవలకు వెళ్ళాలంటే, ఎప్పుడో ఒకసారి మేము చూసాం. ఇక్కడ బహుశా అది ముంబైలో అనుకుంటా. అక్కడ పెద్ద సముద్రం ఉంది, ఇటు పక్కన ఒక సిటీ ఉంది. అలా తిరిగి వస్తే అక్కడ ఒక సిటీ ఉంది. కానీ ఇలా తిరిగి రావడానికి ఓ 4-5 గంటలు పడుతుంది ట్రాఫిక్. అయితే ఇదంతా సముద్రం మామూలు నీళ్ళలా ఉండదు. అది మంచి పచ్చి బురద, దాంట్లో గడ్డి గిడ్డి అంతా కూడా మొలిచి ఉంటాయి. దాని మీద పడవలు వెళ్ళవు, బురద కనుక ఇరుక్కుపోతాయి. అందుకోసం ఒకసారి అక్కడికి ఒక హోవర్ అక్కడికి తీసుకొచ్చి పెట్టారు. హోవర్ అంటే అది కూడా పడవ లాంటిదే, కానీ పడవలా సాగదు. అది నీళ్ల మించి పైకి లేచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా నేల వస్తే నేల మీద పెడుతుంది, నీళ్లుంటే నీళ్ల మించి కొంచెం పైకి లేచి బురదలు ఇరుక్కోకుండా పోతుంది. దానికి ప్లవము అని పేరు పెట్టాడు కృష్ణుడు. జ్ఞాన ప్లవము అని పేరు పెట్టాడు. ఒకసారి అందులో మేము కూడా ప్రయాణం చేసాం. అక్కడి నుంచి అలా వెళ్ళాను. 4 గంటలు పట్టేది, అరగంటలో వెళ్ళిపోయింది అనమాట. ఇంకా లెస్ దాన్ ప్రాబబ్లీ దట్ టైం. ఇందులో నువ్వు ప్రయాణం చేయక తప్పదు కనుక జ్ఞాన ప్లవాన్ని తీసుకోవా. దాన్ని నువ్వు ఏమాత్రం కూడా తాకనక్కర్లేకుండా, అది నీకు అంటనక్కర్లేకుండా, నువ్వు అందులో ఇరుక్కోనక్కర్లేకుండా, నీ ప్రయాణాన్ని అడ్డు లేకుండా హాయిగా సాగుతూ ఆ వెలిగట్టుకి చేరుకో. వృజినం సంతరిష్యసి. ఇది చెప్పాడు గతంలో 36వ శ్లోకంలో. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. మనం దాటామనుకోండి, కానీ దాటిన తర్వాత ఈ పాపపు రాశి ఇదైతే ఆరిపోదు కదా, ఇదేం ఎండిపోదు కదా, అది మనం వదిలిపెట్టి పోదు కదా. కనుక మళ్ళీ ఎప్పుడో ఒకసారి దాన్ని మనం లోపలికి రావాల్సి వస్తుంది. అది మళ్ళీ మనకు అంటుకోవాల్సి వస్తుంది. అది మనకి ఇబ్బంది కూడా పెట్టక తప్పదు. అది అలానే ఉంది కదా అది అనే సందేహం వస్తే మళ్ళీ మనకి భయం వేస్తుంది. అమ్మో, నేను ఇంత చేసి, ఇంత తెలుసుకొని, ఆయన ఇంత ఆశ్రయించి, ఇంత జ్ఞానాన్ని సంపాదించి, తిరిగి మళ్ళీ నేను ప్రయత్నం చేసినా తిరిగి మళ్ళీ అది అక్కడే ఉంటుంది కదా, ఎప్పుడో అప్పుడు మళ్ళీ లేచి పట్టుకోవడానికి అవకాశం ఉంది కదా అనే భయం వేస్తే, ఆ భయాన్ని తొలగించడం కోసం స్వామి 37వ శ్లోకాన్ని చెప్తున్నారు. యథైదాంసి సమిథోగ్ని
భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఇప్పుడు జ్ఞానాన్ని పడవగా కాదు, దాన్ని ఒక అగ్నిగా తీసుకో. ఏం చేస్తుంది ఇది? అగ్ని బాగా మండుతుంటే దాంట్లో ఏ కట్టెలు వేసినా భస్మం చేసి పారవేసినట్టుగా నీలో నువ్వు ఆ జ్ఞానాన్ని కనుక పెంచుకోగలిగితే, ఆ పెరిగిన జ్ఞానం ఈ పాపములనేటటువంటి కట్టెలని నామరూపములు లేకుండా భస్మం చేసి పారేస్తుందయా అని ప్రోత్సహిస్తూ అర్జునుడిని ముందుకు తీసుకువెడుతున్నాడు. సాగుదాం మనం కూడా. జై శ్రీమన్నారాయణ.